ఎవరైతే అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కావచ్చు, నాన్ ఐటీ కావచ్చు, వివిధ రకాల కోర్సుల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. సో మనకి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా దాదాపుగా 30 రకాల కోర్సుల కోసం దీంట్లో ఐటీ, నాన్ ఐటీకి సంబంధించిన వివిధ రకాల కోసం ఫ్రీగా ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో గైస్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. దగ్గరగా 50,000 మంది వరకు సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి అయితే ఉందన్నమాట. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 30+ ఐటీ, నాన్ ఐటీకి సంబంధించిన అన్ని డొమైన్స్లో కోర్సెస్ని మనకి ఫ్రీగా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, సో మనకి టీఎంఎఫ్సి వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఐటీ, హెల్త్ కేర్ సంబంధించిన వివిధ రంగాల్లో ఉచిత శిక్షణ సంబంధించిన కోర్సులు ఫ్రీగా ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ దగ్గర మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, అదర్ ఫొటోస్, మీ యొక్క ఐడి ప్రూఫ్స్ అవన్నీ తీసుకొని అక్టోబర్ 4వ తారీఖు లోపల తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఆ యొక్క ఆఫీస్లో మనము సబ్మిట్ చేసి అడ్మిషన్స్ అనేది కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో తర్వాత సెంటర్ హైదరాబాద్ లొకేషన్, వేరే లొకేషన్స్లో కూడా ఉంటాయి, అవి మీకు వాళ్ళు చెప్తారు. ఈ అడ్మిషన్స్ తీసుకున్న తర్వాత శిక్షణ ట్రైనింగ్ ఇస్తారు, ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట ఈ యొక్క టీఎంఎఫ్సి ద్వారా ఈ యొక్క ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్లకి. సో ఈ యొక్క కోర్సెస్ని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎస్డిసి, తెలంగాణకు సంబంధించిన టాస్క్ గవర్నమెంట్ వాళ్ళు, తర్వాత ఎంఈ, పిఎంఏ వాళ్ళు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు, రాష్ట్రం బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ నుండి సో వీళ్ళకి సంబంధించిన ఏవైతే ఈ యొక్క ఉచిత శిక్షణ సంస్థలు ఉంటాయో వా యొక్క ఆధ్వర్యంలో మనకి ట్రైనింగ్ అనేది కూడా ఇస్తారనమాట. సో ఇప్పుడు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ మస్ట్ సబ్మిట్ దేర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ టు ది తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ బై అక్టోబర్ 4th వరకు మీరు ఆఫీస్లో సబ్మిట్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. సో అడ్మిషన్ తీసుకోవాలంటే కనుక సో తెలంగాణ మైనారిటీ ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ మరిన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని జాయిన్ అయితే అవ్వచ్చు. సో ఇక్కడ ఏ సెక్టార్లో ఎటువంటి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఎటువంటి కోర్సెస్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి. సో ఇక్కడ ఫస్ట్ సెక్టర్ వచ్చేసి ఐటీ స్కిల్స్ అనమాట. దీంట్లో మనకి నేమ్ ఆఫ్ ది కోర్సెస్ విషయానికి వస్తే డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ మేనేజ్మెంట్ కోర్స్ ఇస్తున్నారు. సెకండ్ కోర్స్ వచ్చేసి వెబ్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ అనేది కూడా ఉంది. థర్డ్ వన్ వచ్చేసి డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్స్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. సప్లై చైన్ మేనేజ్మెంట్, 3D యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ కోర్స్, యాప్ డెవలప్మెంట్, వెబ్ డెవలపర్ కోర్స్, హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ కోర్స్. ఈ యొక్క 7 కోర్సెస్ వచ్చేసి ఐటీ స్కిల్స్లో మనకి కోర్సెస్ అనేది కూడా ఉందన్నమాట. సో డిపెండ్స్ ఆన్ కోర్స్ బట్టి 3 to 4 months పాటు మనకి కోర్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. సెకండ్ సెక్టర్ వచ్చేసి ఎడ్యుకేషన్. దీంట్లో ప్రైమరీ టీచర్ ట్రైనింగ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీద ఈ యొక్క ప్రైమరీ టీచర్స్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారనమాట. దీనికి 4 months పాటు ట్రైనింగ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. థర్డ్ సెక్టర్ వచ్చేసి హెల్త్ సెక్టర్ అనమాట. దీంట్లో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అనే కోర్స్ అనేది కూడా ఇస్తారు. జనరల్ డ్యూటీ హెల్త్ అసిస్టెంట్ కోర్స్ అనేది కూడా ఇస్తున్నారనమాట. ఫోర్త్ సెక్టర్ వచ్చేసి అకౌంటింగ్. ఎవరైతే జూనియర్ సిఏ, టాలీ, ఐటీ అండ్ జిఎస్టీ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో మీకు కూడా ఐటీ సెక్టర్లో కోర్సెస్ అనేది కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. తర్వాత మనకి కన్స్ట్రక్షన్ స్కిల్స్ అనమాట. ల్యాండ్ సర్వేయర్ అండ్ జనరల్ వర్కర్ సూపర్వైజర్, ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్. ఈ యొక్క కోర్సెస్ వచ్చేసి ఈ యొక్క 2 కోర్సెస్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అండ్ స్కిల్స్లో నేర్పిస్తారనమాట. సిక్స్త్ సెక్టర్ వచ్చేసి వెటనరీ అండ్ డైరీ అనమాట. దీంట్లో వెటనరీ అండ్ డైరీ డెవలప్మెంట్ కోర్స్ అనేది కూడా ఈ యొక్క వెటనరీ డైరీ స్కిల్స్లో మీకు ఈ సెక్టార్లో నేర్పించడం జరుగుతుంది. తర్వాత మనకి ఫ్యాషన్ అండ్ డిజైనింగ్, బ్యూటిషియన్ సెక్టార్లో మనకి ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, తర్వాత మనకి జర్మన్ మ్యానుఫ్యాక్చరింగ్, అడ్వాన్స్ బ్యూటిషియన్ మేకప్ ఈ కోర్స్ అనేది కూడా ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ బ్యూటిషియన్లో కోర్స్ అనేది కూడా అవైలబుల్గా అయితే ఉంది.
ఎయిత్ సెక్టర్ వచ్చేసి హార్టికల్చర్. ఈ యొక్క హార్టికల్చర్లో మనకి హార్టికల్చర్ అండ్ నర్సరీ టెక్నీషియన్ అనే కోర్స్ అనేది కూడా ఈ యొక్క హార్టికల్చర్ సెక్టర్లో మీకు ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత నైన్త్ సెక్టర్ వచ్చేసి టూరిజం అండ్ హాస్పిటాలిటీ. ఈ యొక్క టూరిజం అండ్ హాస్పిటాలిటీ మీకు హోటల్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్, ఎయిర్ హోస్టెస్ అండ్ ఫ్లైట్ అటెండ్ అనే కోర్స్ అనేది కూడా ఇస్తున్నారు ఈ యొక్క టూరిజం అండ్ హాస్పిటాలిటీ సెక్టార్లో. 10th సెక్టర్ వచ్చేసి డ్రైవింగ్. సో మీకు ఎల్ఎంవి, హెచ్ఎంవి, సో హెవీ మోటార్ వెహికల్ అండ్ లోయర్ వెహికల్ వెహికల్ డ్రైవింగ్ అనేది కూడా మీకు నేర్పిస్తారనమాట. సో ఇక్కడ గైస్ కోర్స్ బట్టి మనకి అడ్మిషన్ లైక్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తర్వాత 11th సెక్టర్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్. దీంట్లో మనకి హౌస్ హోల్డ్ ఎలక్ట్రానిక్ అప్లయన్స్ అండ్ ఫైర్ సేఫ్టీ కోర్స్ అయితే కూడా అవైలబుల్గా అయితే ఉందన్నమాట. తర్వాత మనకి 12th సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లైక్ స్మార్ట్ ఫోన్ హ్యాండ్సెట్ రిపేరింగ్, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, అడ్వాన్స్డ్ మెకానిస్ట్రీ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత కార్గరేటెడ్ ప్యాకింగ్ ఇండస్ట్రీలో మీకు నేర్చుకోవచ్చు. ఎనీ అదర్ డిమాండ్ బేస్డ్ కోర్సెస్ విచ్ ఆర్ హ్యావింగ్ హై ప్లేస్మెంట్. సో ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన అన్ని కోర్సెస్ అనేది కూడా వీళ్ళు ట్రైనింగ్ అనేది కూడా మనకి ఇస్తున్నారనమాట. సో వీళ్ళు క్లియర్గా ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుండే అనమాట. లైక్ కాంటాక్ట్ డీటెయిల్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్ అది ఇవ్వలేదన్నమాట. జస్ట్ మీరు ఏం చేయాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని 4వ తారీఖు అక్టోబర్ లోపల తెలంగాణ మైనార్టీ ఫినాన్స్ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి దరఖాస్తు అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ మస్ట్ సబ్మిట్ ద రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ టు ది తెలంగాణ మైనార్టీ ఫినాన్స్ కార్పొరేషన్ బై అక్టోబర్ 4th. తర్వాత మీకు అడ్మిషన్స్ అనేది ఇస్తారు. దీనికి మేల్ ఫీమేల్స్ అటెండ్ అవ్వచ్చు. సో 10th క్వాలిఫికేషన్ నుండి హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మీ క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ కోర్సెస్ అనేది కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి జాయిన్ అవ్వగలరు. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో ఎవరైనా ట్రైనింగ్ తీసుకొని జాబ్ తెచ్చుకోవాలని అనుకున్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఇంకో మనకి 1 వీక్ పాటు కూడా టైం లేదు కాబట్టి ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ అవ్వాలి కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.